నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది అన్న విషయం బయటికి రాగానే వారాహి డిక్లరేషన్ అంటూ తిరుపతిలో ఒక సభ నిర్వహించారు. ఈ సభ గురించి మనం మాట్లాడుకోవాలంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అనేదైతే మెయిన్గా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ సభ అయిపోయిన వెంటనే ఒక ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రసాదానికి సంబంధించి రాజకీయం చేస్తారా, ఈ కల్తీ రాజకీయాలు చేస్తూ మతోన్మాదాన్ని పులుముతారా అంటూ ఒక ఆయన ట్వీట్ చేశారు. అంతటితో ఆగారా? ఆగలేదు. ఇక రకరకాల ట్వీట్లు చేసుకుంటూ ఇదిగో నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన ఎవరో కాదు, ప్రకాష్ రాజ్ గారు అనమాట. అయితే ఆయన ఏం ట్వీట్ చేశారు అంటే, పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయాలు చేయకుండా మీరు శిక్షించండి తప్పు చేసిన వారిని అంటూ ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఎవరికి తగిలేటట్టు ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ప్రసాదం, కల్తీ నెయ్యి, లడ్డు ఇదే కదా. మరి అదే విషయాన్ని ప్రసాదంలో కలపాలని ఉగ్రవాదులు కూడా చూశారు కదా. మరి దాని మీద కూడా స్పందించాల్సిన బాధ్యత మీది కాదా? మీరు దేశంలో లేరా అనే దాని మీద ఈరోజు మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయితే మాత్రమే ట్వీట్ చేస్తారా, మిగతా దాని మీద ట్వీట్ చెయ్యరా? అయితే ఇది ఎంత పెద్ద ఇష్యూ, దీని మీద ఎందుకు ట్వీట్ చేయలేదు మీరు అనేది చాలామంది చెప్పుకుంటున్న మాట. సో ఈరోజు ఖచ్చితంగా మనం ఈ పాయింట్ మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు అంటే నేను చెప్పే పాయింట్స్ రైట్ ఆర్ రాంగ్ అని నాకు తెలియాలి అంటే మీరు తప్పకుండా నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒక లైక్ చేయండి, మంచి అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది అన్న విషయం బయటకు రాగానే దీని మీద స్పందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు స్పందించలేదు. మెయిన్ స్పందించింది ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అన్న ఉద్దేశంతో వారాహి డిక్లరేషన్ అనే ఒక సభను నిర్వహించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అంటూ సనాతన ధర్మాన్ని వైరస్గా పోల్చిన వాళ్ళకి గట్టి కౌంటర్ కూడా ఇస్తూ ఆయన మాట్లాడుకుంటూ ప్రజలకి ఏం చెప్పాలి అనుకున్నారో ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ వెంటనే ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేశారు. ఏమని అంటే, కల్తీ రాజకీయాలు చెయ్యొద్దు, ఈ కల్తీ అంటే ఈ లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి కలిసిందా లేదా అనేది పక్కన పెడితే మీరు మతోన్మాదాన్ని పొలవొద్దు అంటూ డిప్యూటీ సీఎం గారు అంటూ ఆయన ట్యాగ్ చేస్తూ ఒక మాట అయితే చెప్పారు. అవునా, నిజమా అనుకున్నారు చాలామంది. గట్టి గట్టి కౌంటర్లే ఇచ్చుకున్నారు. అయితే అది ఓకే. మరి ఆయన ఇంతటితో ఆగారా? ఆగల. మళ్ళీ ఏం చేశారంటే నిన్న రీట్వీట్ చేశారు. ఏమని చేశారు అంటే, మొన్న 2 రోజుల క్రితం సిట్ కొన్ని నివేదికలు అయితే ఇచ్చింది. వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం, వాళ్ళ దగ్గర ఉన్న వివరాల ప్రకారం ఏం చెప్పిందంటే 250 కోట్ల రూపాయలకు సంబంధించి 68 లక్షల కేజీల నెయ్యి అయితే టీటీడీకి సరఫరా అయింది అంటూ కొన్ని రకాల నివేదికలు అయితే తీసుకొచ్చింది బయటికి. మరి దీని మీద ఎందుకు స్పందించలేదు అనేది చాలామంది చెప్తున్న మాట. డిప్యూటీ సీఎం గారు మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం అని చాలామంది చెప్పారు. మరి మీరెందుకు చెప్పలేదు అని చాలామంది చెప్తున్నారు. అయితే అదంతా ఒక ఎత్తు అయితే, ఆయన నిన్న రీట్వీట్ చేశారన్నాను కదా, అదేమిటి అంటే, పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయాలు చెయ్యకుండా తప్పు చేసిన వారిని శిక్షించండి అని. అవును కదా, మంచిగానే రియాక్ట్ అయ్యారు. ఓకే, మీరు చెప్పింది నిజమే, కరెక్ట్గానే చెప్పారు, పాయింట్ టు పాయింట్ మంచిగానే చెప్పారు. మరి ఇంకొక ప్రశ్న ఏమడుగుతున్నారంటే మిమ్మల్ని అందరూ, అదే ప్రసాదంలో రిజిన్ అనే విషయాన్ని ప్రయోగించి ఆలయాల్లో కలపాలి, ఆలయాలకు వచ్చే అంటే దేవాలయాలకు వచ్చే భక్తులను చంపాలి అని చూశారు కదా. మరి దీని మీద ఎందుకు రీట్వీట్ చేయలేదు మీరు? మీకు అంత సమయం లేదా? బెట్టింగ్ యాప్లకు సంబంధించి మీరు ప్రమోషన్ చేశారు కదా, అధికారుల దగ్గరికి వెళ్ళే టైంలో మీరు బిజీగా ఉన్నారేమో అని చాలామంది అనుకున్నారు. కాదు కాదు, మీరు అక్కడికి వెళ్ళి నాది తప్పే, నాకు తెలియకుండా నేను తప్పు చేసేసాను అని ఒప్పుకొని మీడియా ముందు కూడా మీరు చెప్పేశారు. అది ఓకే. ఆ తర్వాత మీకు సమయం దొరికింది కదా, మరి అప్పుడు ట్వీట్ చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిందే నిజం, లేకపోతే ఇలా ఉగ్రవాదులు ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్, సనాతన ధర్మం అనే కాదు దేశ ప్రజలందరి మీద ఈ విధంగా విషప్రయోగం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఎందుకు స్పందించలేదు? ప్రకాష్ రాజ్
రాజు గారు అంటూ చాలా మంది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు దేని మీద స్పందిస్తారో దాని మీద మాత్రమే మీరు స్పందిస్తారా? అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా దేశ రాజకీయాల్లో స్పందిస్తే మాత్రమే మీరు స్పందిస్తారా? ఆయన రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా రాష్ట్రానికి సంబంధించి ఇలా పాలులేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని వాడకుండా, అలాగే రాజకీయాలు కలపకుండా ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు కదా. మరి అక్కడ వాళ్ళు చేసింది ఏంటి? అది పెద్ద ఇష్యూ కాదా? ఎంతమంది చనిపోయేవాళ్ళు? వాళ్ళ కుట్ర ఏంటి? మొన్న జనవరిలో జరగాల్సిన కుట్ర, ఆ తర్వాత దీపావళికి జరగాల్సిన కుట్ర, అవన్నీ అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటం వల్ల వాళ్ళు అనుకున్నది చేయలే. ఎంత పెను ప్రమాదం నుంచి మనం బయటపడ్డాము అనేది ఎందుకు ఆలోచించట్లా? ఒక్కళ్ళు కూడా దాని మీద ఎందుకు స్పందించలా? మీరు దేశంలో ఉండట్లేదా? ఒకవేళ మీరే రకరకాల ప్రదేశాలకు షూటింగ్ల మీద వెళ్తూ ఉంటారు కదా, అక్కడే పేలుళ్ళు జరుగుతాయి కదా, మరి అప్పుడేం చేస్తారు ప్రకాష్ రాజు గారు? అంటే మీ దాకా వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వెళ్తే ఒక న్యాయమా? అంటే మీరు సనాతన ధర్మం పాటించే వాళ్ళని మాత్రమే విమర్శిస్తారా? దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏం మాట్లాడినా మాత్రమే విమర్శిస్తారా? మరి దేశానికి సంబంధించి ఏం జరిగినా మీకేం పట్టదా? ఒక మాట చెప్పండి అంటున్నారు చాలా మంది. ప్రకాష్ రాజు గారు, ఈ ఆముదం గింజల నుండి తీసుకొచ్చిన ఈ రెజిన్ విషయాన్ని కేవలం దేవాలయాల్లోని ప్రసాదాల్లోనూ మాత్రమే కలపాలి, లేకపోతే హిందువులను మాత్రమే చంపాలని చూడలేదండోయ్. వాళ్ళు ప్రతి చోట వాటర్ ట్యాంకుల్లో వాటర్లో కలపాలని చూశారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ముఖ్యంగా ఫ్రూట్స్ వాటి మీద కూడా, ఎందుకంటే వాసన ఉండదు, రంగు ఉండదు, ఇలా చిమ్మేసి వెళ్ళిపోతారు. ఎవరికి తెలియదు, తిన్నవాళ్ళు తింటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. రకరకాల ఆహార పదార్థాల్లో కూడా కలపాలని చూశారు వాళ్ళు. మరి అలా చనిపోతుంటే ఎవరికైనా తెలిసేదా? రంగు ఉండదు, రుచి ఉండదు, అప్పుడు ఏం చేస్తారు? వాసన కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? తెలియకుండా చనిపోతూ ఉంటారు. ఎంత కకావికలమైపోయేది దేశం. కరోనా టైంలో ఎంత అల్లాడిపోయాం మీకు తెలీదా? మరి అలాంటి టైంలో ఇటువంటి వాటిని ఖండించాల్సిన అవసరం మీకు లేదా? ఇట్లాంటి వాటి మీద మీరు ట్వీట్ ఎందుకు చేయరు? ఇటువంటి వాటి మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఒకసారి చెప్పండి ప్రకాష్ రాజు గారు అంటున్నారు చాలా మంది. ఒకవేళ ఆ రిజిన్ విషయం కనుక కడుపులోకి వెళ్ళుంటే ఎంతమంది చనిపోయేవాళ్ళు? ఎవరికి అర్థమయ్యేది కాదు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఏంటి అనేది. ఇంకో విషయం తెలుసా? దీనికి రెమెడీ కూడా లేదట. తిన్న 72 గంటల్లోనే చనిపోతారట. ఒక పక్క సమస్య ఎక్కడి నుంచి వచ్చేది అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి తెలిసేది కాదు, ఏం జరుగుతుందో తెలిసేది కాదు. కల్లోలం అయిపోయేది దేశవ్యాప్తంగా, కల్లోలం అయిపోయేది. కరోనా టైంలో ఎంత నరకం చూసామో అంతకన్నా ఎక్కువ నరకాన్ని మనం చూసి ఉండేవాళ్ళం. వాళ్ళు అనుకున్నది గనక అనుకున్నట్టు జరిగి ఉంటే. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రతి చోట చేయటం వల్లే జనవరిలో జరగాల్సిన దాన్ని వాళ్ళు ఖండించుకుంటూ భద్రతా ఏర్పాట్లు ప్రతి దానికి కరెక్ట్ గా చేసుకొని రావటం వల్ల ఇప్పుడు మనం ఇంత పెద్ద ప్రమాదం నుంచి, ఒక ప్రాంతం ఢిల్లీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ఎంత పెను ప్రమాదం నుంచి, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ఎంత పెను ప్రమాదం నుంచి భారతదేశం అనేది బయటపడింది అనే దాని మీద. కానీ మీలాంటి వాళ్ళు మాత్రం ఇటువంటి వాటిని మాత్రం ఖండించరు. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది, కానీ మీలాంటి వాళ్ళు మాత్రం మాట్లాడరు. ఎందుకంటే మీ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. మీ టార్గెట్ ఎవరు అంటే సనాతన ధర్మం పాటించే వాళ్ళు. మీ టార్గెట్ ఎవరు అంటే హిందువులు. అంతే కదా ప్రకాష్ రాజు గారు అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.